ప్రభుత్వం వచ్చి 6 నెలల్లో వచ్చిన పరిపాలన ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉండదు. అనుకున్నది ఒకటి చెప్పు గురు, అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి అని చెప్పు. అనుకున్నవన్నీ ఇయటం లేదుగా. ఎవరికి చెప్తా ఉండరు, ఒకటో రెండో చేశారు. 13 ఏం తిట్టుతూ ఉండరు, ఏం పర్వాలేదు. కొంతమంది అంటున్నారు ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతున్నాయి, పథకాలు ఏమి అమర్చట్లేదు, 2 పథకాలే ఇచ్చారని చెప్పేసి. అంతే మరి, అయ్యలేదుగా. జనం ఏమో తిడతానే ఉండరు కదా, ఏమి ఇయటం లేదు. చెప్తానే ఉండరు, తిట్టేవాళ్ళు తిడతా ఉండరు. ఇస్తామని ఒకటో రెండో ఇచ్చారు, కొత్తమే చేతులు పైకి ఎత్తాడు. వాళ్ళు ఇస్తేనేమో అన్నీ అప్పులేనన్నారు. మరి ఈయనేమి ఇయటం లేదు. అప్పులు చేసి ఈయన ఇవ్వచ్చుగా, మరి ఈయన లేదు. వాళ్ళని అప్పులు చేశారు, ఖజానా ఖాళీ చేసి పెట్టాడు అని చెప్తున్నాడు. నిలిచేది లేదు, జనం అల్లాడిపోతున్నాడు. టాపీ వాళ్ళకి ఇసుక సరిగా అందలేదు, ఫ్రీ ఇసుక అన్నాడు. మందేమో వారికి తగ్గిస్తామన్నారు, మందులు గొడవ పెడతారు. ఏ నిర్వాహకు జనం అల్లాడిపోతుండ్రు. అక్కడ ఎవరికి ఏం బాగలేదు, వ్యాపారాలు ఎవరికి ఏం లేవు. ఏ వ్యాపారం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారాల్లో చెప్పారు కదా. చెప్తారు, వాళ్ళ ప్రచారం వాళ్ళు జరుపుకోవాలిగా, చెప్తారు. ఇక్కడ జనానికి తెలియాలిగా ఎవరు ఇచ్చేది ఇవ్వండి. సరే, ఓకే. వైసీపీ వాళ్ళు అంటున్నమాట, ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతున్న పథకాలు అమర్చట్లేదు, మా ప్రభుత్వం మనకు వచ్చినట్లయితే పథకాలు అమలు చేసే వాళ్ళు అంటారు. నిజమని అంటారా? నిజమే, వచ్చే చేసే 100కి 100 రూపాయలు. వాళ్ళు వచ్చే అన్నీ ఎరుకు టెక్క ఇచ్చి జనం అందరూ సంతోషించేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు. ఏమి ఇవ్వటం లేవు, ఒక పాట కూడా. వాళ్ళు చెప్పినవి అవి సూపర్ చిట్స్ అయిపోయింది, ఏమి లేదు. ఏం గ్యాస్ బండ్లు ఇచ్చాను, కొందరికి మామూలు పర్లేదని గొడవ అయ్యే రిటర్న్ ఇచ్చి పర్లేదు, కొంతమందికి పడుతున్నాయి అంటే కొంతమందికి ఇవ్వలేదు. అది దీపం పథకమా, అది ఏదో ఉన్న వాళ్ళకే ఇస్తారంట. అనుకున్నా ఏమి ఇయ్యలే, దీపమా ఇవ్వటం లేదు. వస్తాడు వచ్చి, మరి ఆయన ప్రతిపక్ష నాయకుడు కాబట్టి గెలిచిన సీట్ల కన్నా సమాధానం చెప్పాలిగా, అందుకని వస్తాడు. మళ్ళీ తిరుగుతాడు, మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి మళ్ళీ అవుతాడు. అంత నమ్మకం అంటే ఆయన పథకాలు అన్నీ అభివృద్ధి అన్నీ చేస్తాడు. నమ్మకము, ఆయన మాట అంటే తప్పడు. ఈయన మాట ఒకటి చెప్పి ఒకటి చేయడు, చెప్పింది తప్పనిసరి చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు మొత్తం పెట్టి మొత్తం అవినీతి చేశారు, పథకాలు ఎవరికి అందించలేదు, వైసీపీ వాళ్ళకి అందించారు అంటున్నారు కదా. ఈయన అప్పటికే అప్పు చేసిండు 6 నెలలకి. అక్కడ అందరూ నిర్మల సీతారామే చెప్తుంది, అప్పుడు ఎంత చేసింది, ఇప్పుడు ఎంత చేసింది, ఇంకంతకన్నా ఏం కావాలా? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాలు అందించిన పథకాలు ఇప్పుడు ప్రజలు మొత్తం గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే మనకి అన్ని పథకాలు వచ్చాయని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఇస్తారు, ఆయన వచ్చే మాట గ్యారంటీ. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద వ్యతిరేకత వల్లే కూటమి ప్రభుత్వాన్ని పట్టం కట్టారంటున్నారు కదా. మరి జరుగుతూ ఉంటాయి. ఇంకా ఎన్ని చెప్పాలంటే ప్రజల నిర్ణయం కదా. వాళ్ళు ఏం చేశారో ఏమైందో జనానికి తెలుసు. వచ్చిన తర్వాత ఏదో చెప్తారు, అవన్నీ మామూలే. 2019లో 150 సీట్లు గెలిచింది, ఇప్పుడు 11 సీట్లకే పరిమితం అయిపోయింది. ఏంటంటారు కారణాలంటే ఏం చెప్తారు? పరిమితమైనంటే వాళ్ళ ఎత్తుగడలకి ఈయన అవుతుందని అనుకోలేదు. ఏదో తప్పు జరిగిపోయిందో జనాన్ని అందరికీ తెలుసు, లేకుంటే ఆయనే ముఖ్యమంత్రి. ఇప్పుడు మరి ప్రజల్లోకి వెళ్తున్నారు, మరి వైసీపీ పార్టీ పుంజుకునే అవకాశం ఉంటుందంటారా 2029కి? అవకాశం అంటే ప్రజలు ఇస్తే ఇక ఆయన పథకాలు చేస్తారని గ్యారంటీగా ఉంటుంది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది రాజీనామాలు చేసి వేరే పార్టీలోకి కూడా వెళ్ళిపోతున్నారు కదా. రాజీనామా అంటే వాళ్ళు సంపాదించుకోవటానికి వాళ్ళ అవకాశాలు బట్టి పోతూ ఉంటారు. వాళ్ళు పోతే కొత్త వాళ్ళు 10 మంది వస్తారు. మరి పార్టీకి రాజీనామా చేసిపోతే మరి పార్టీకి బలం తగ్గిపోతుంది కదా. ఏమీ తగ్గదుగా, వాడు పోతే ఇంకొకరు పుట్టుకొస్తారు. 10 మంది ఉండరు. ఆంధ్ర రాష్ట్రంలో జనం కరువా, చాలామంది ఉండరు. పోయినోడు పోతాడు, ఉన్న వాళ్ళు వస్తూ ఉంటారు, అది మామూలే.
మరి కొత్త వాళ్ళు వస్తే మరి రాజకీయ పరంగా వాళ్ళకి అంత అనుభవం ఉండదు కదా. అనుభవం ఉన్న వాళ్ళే వస్తారు. వాళ్ళే ఉన్నోళ్ళే అనుభవం ఏముంది, ప్రజలకి అందరికి తెలియతే అట్లా ఉండాలి, అందరూ వస్తారు. ఆయన వాళ్ళే ఉంది, ఎప్పుడు వాళ్ళే వెళ్తారా. రాజీవ్ గాంధీ పోయారు, ఈ మరి రాజశేఖర రెడ్డి పోయాడు, ఎన్టీ రామారావు పోయాడు, ఇప్పుడు వచ్చి వీళ్ళు చేయలేదా? అట్లాగనే చేస్తారు, చేయకుండా ఉంటారా, అందరూ చేస్తారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల మీద కానివ్వండి, కార్యకర్తల మీద కానివ్వండి కేసులు పెడుతున్నారని వైసీపీ అంటున్నమాట. వైసీపీలు అంటే పెడతారు, వాళ్ళ అధికారం ఉంది కాబట్టి వాళ్ళు పెడతారు. పెట్టితే వాళ్ళు మటుకు ఈ తడవ వచ్చినప్పుడు వాళ్ళు పెడతారు. వాళ్ళు మటుకు ఎవరికి ఎందుకుంటారు? వీళ్ళ అవకాశం వచ్చి దొరికింది కాబట్టి వీళ్ళు పెడతారు, రేపు వాళ్ళ అవకాశం దొరికింది కాబట్టి వాళ్ళు పెడతారు. కాదండి, మరి వాళ్ళ అధికారం వస్తే వీళ్ళ మీద, వీళ్ళ అధికారం అది ఇబ్బంది అయితే మరి అది ప్రజలే తెలుసుకోవాలి. ఎవరు ఇబ్బంది పెట్టేది, ఎవరు నమ్మకం వాళ్ళకు ఉంటుంది, దానికేముంది.